శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభ వ్యాస శంకర మధ్యమామ సూదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసితం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. మల్లాచంద్ర శాస్త్రి గారు రాసినటువంటి శ్రీ రామాయణ రహస్య దర్శనం నుంచి ఇవాళ కొత్త ఎపిసోడ్ 3 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 2లో ఏం చెప్పుకున్నామంటే, అమాయకులు ఎవరైనా కనిపిస్తే వారిని చంపి దొరికిన వస్తువులతో కాలం గడిపేసేవాడు అనమాట అతను, అగ్నిశర్మ. ఇప్పుడు తర్వాత కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ 3 కంటిన్యూ అవుతుంది. నష్ట గతవేద గతం గోత్రం గతాశ్రుతి. తాను బ్రాహ్మణుడనే మాట మర్చిపోయాడు, వేదాలను వదిలిపెట్టాడు, భార్గవ గోత్ర వైభవం మర్చిపోయాడు, హింసా ప్రవృత్తితో నడవసాగాడు. ఇలా కొంతకాలం గడవగా ఆ మార్గంలో సప్తర్షులు దైవికంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ఈ అగ్నిశర్మ దృష్టిలో పడ్డారు. వారిని చంపి వారి వద్దలను వస్తువులు కాజేయాలని అనుకున్నాడు అగ్నిశర్మ. వారితో ఇలా అన్నాడు, మీరు మీ వస్త్రాలని, సామాన్లని, పాదుకల్ని వదిలేయండి. మిమ్మల్ని వదిలి చంపదచ్చాను, యమలోకానికి వెళ్ళండి. అలా అన్నప్పటికీ క్రూరత్వంతో కూడిన భ్రష్ట బ్రాహ్మణుడైన అగ్నిశర్మయందు అనుగ్రహ బుద్ధి గలవాడై అత్రి మహర్షి ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆదేవికములు 3 త్రివిధ తాపములు లేని జ్ఞాని అర్థం అన్నమాట. ఆయన అత్రి మహర్షి గారు అగ్నిశర్మతో ఇలా అన్నాడు, మమ్మల్ని చంపి ఈ వస్తువును తీసుకుని వెళ్తావు, మరి ఈ వస్తువులతో నువ్వు ఎవరిని పోషిస్తావు? అపకారం చేయని మమ్మల్ని నిష్కారణంగా చంపితే పాపం వస్తుంది. ఈ పాపం ఎవరు అనుభవిస్తారు? దానికి అగ్నిశర్మ అన్నాడు, నాకు తల్లి, తండ్రి, కుమారుడు, భార్య ఉన్నారు. ఈ వచ్చే ధనంతో వాళ్ళని పోషిస్తాను. ఇదే నా ఉద్దేశం. అప్పుడు అత్రి మహర్షి ఈ విధంగా అన్నాడు, అయితే ఓ పని చెయ్యి. నీ చేత పోషింపబడే నీ తల్లి, తండ్రి మొదలుగా వారి వద్దకు వెళ్ళి అడుగు, మిమ్మల్ని పోషించడానికి నేను చేసిన సంపాదనలో పాపం ఉంటే అది ఎవరికి ప్రాప్తిస్తుందో చెప్పమను. వారికి సంబంధం లేదో చెప్పేస్తే నువ్వు ప్రాణులను వ్యర్థంగా చంపబోకు, ఆ పాపం నీకు చుట్టుముట్టుంది అని అత్రి మహర్షి అగ్నిశర్మకు హితోపదేశం చేయగా అతనికి కొద్దిగా వివేకం కలిగింది. మహాపురుష దర్శనంతో ఎంతటి అవివేకైనా జ్ఞానోదయం కలుగుతుంది కాబోలు. పాపమో పుణ్యమో ఆలోచించకుండా కనపడిన వారిని అలా చంపేసి తనతో మా వారిని అందరినీ పోషిస్తున్నాను, ఎప్పుడూ వారిని దీని గురించి ప్రశ్నించలేదు. మీ మాటతో గుర్తు వచ్చింది, నేను వెళ్ళి మా వారిని అందరిని అడుగుతాను, ఎవరి ఉద్దేశం ఎలా ఉందో తెలుసుకుంటాను. నేను వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు మొదట తండ్రిని ఇలా అడిగాడు, నేను మిమ్మల్ని పోషించడానికి తెచ్చే ధనంలో ధర్మద్రోహము, పాపము ఉన్నట్లయితే అది ఎవరికి సంభవిస్తుందో చెప్పండి అని. అతని మాటకు తల్లిదండ్రి వాళ్ళిద్దరూ ఇలా అన్నారు, నువ్వు ఏమి చేసి నీ పాపపుణ్యాలు నీవే ఆలోచించుకోవాలి. మేము నిన్ను పాపం చేసి సంపాదించమని చెప్పలేదు. నీవే పాపం చేసి ఉంటే అది నీవే అనుభవించాలి. దాంతో మాకు ఏ విధమైన సంబంధము లేదు. అప్పుడు అగ్నిశర్మ తన భార్యని అడిగాడు. ఆమె కూడా ఖచ్చితంగా నీ పాపం నాకే ఏదో సంబంధం లేదని చెప్పేసింది. నీవు చేసేది పాపం నీదే అన్నది. ఇంతలో కుమారుడు కూడా వచ్చాడు. అగ్నిశర్మ వాడిని కూడా అడిగాడు. వాడు కూడా ఇలాగే చెప్పాడు. ఈ మాటలు విన్న అగ్నిశర్మకు నిలుచున్న భూమి కదిలినట్టు అయిపోయింది. నేర్చిన పిడుగు పడ్డట్లు అనిపించింది. తన వారి ఉద్దేశం, మాట, తన ఆలోచన విపరీతంగా ఉన్నది. తన ఆద్యంతో పోషింపబడుతూ ఉన్న వారు తన పాపమును కూడా పంచుకుంటారని ఇతడు భావించాడు. కానీ హఠాత్తుగా వారి మాటలు వినడంతో ఈ పాపానికి తానే బలి అవుతానని భయపడ్డాడు. ఇక ఈ దీనావస్థలో నన్ను రక్షించేవారు ఎవరున్నారు? ఆ భగవంతుడు పంపినట్టుగా వచ్చిన ఆ సాధువులే నన్ను రక్షించాలి అని వివేకం కలిగి ఎంతమందినో చంపిన తన చేతి ఆయుధంను పారవేసేశాడు. జుట్టు విరబోసుకుని దుఃఖాక్రాంతుడై ఆ సప్తఋషుల దగ్గరకు పరిగెత్తాడు. వారి పాదాల దగ్గరకు దండం వలె సాష్టాంగపడి ప్రణామం చేసి వారిని ప్రార్థించాడు. నేను ఆర్జించిన ధనంతో పోషింపబడిన మా తల్లిదండ్రులు కానీ, నా భార్యాపుత్రులు కానీ నన్ను ఎవరూ రక్షించలేదు. వారందరి చేత పరిచయించబడ్డాను. నాకు మెలకువ కల్పించిన మీరే నాకు రక్షణ చేయాలి. ఎంతమందిని సంహరించాను, ఎంత ఘోర పాపాన్ని చేశాను, వాటి వల్ల వచ్చే ఘోర నరకానికి మీరే నన్ను కాపాడాలి అని వారిని ఆశ్రయించాడు. అగ్నిశర్మను కూర్చి దయాశీలురైన ఆ మహర్షులు అత్రి మహర్షితో ఇలా అన్నారు,
మహర్షులు అత్రి మహర్షితోటి ఇలా అన్నారు. ఓ అత్రి మహర్షి, మీ మాట వలన ఈ అగ్నిశర్మకు వివేక ఉదయం అయిపోయింది కనుక మీరే ఇతను అనుగ్రహించండి స్వామి అని మహర్షులు చెప్పగానే దయాసముద్రుడైన అత్రి అలాగేనని అనుగ్రహించాడు. అగ్నిశర్మకు లోగడ సంభవించిన సర్వపాపముల నివారణ కోరకై ఒక ధ్యానయోగం ఉపదేశించాడు. ఆ సద్గురుమూర్తి అనుగ్రహంతో ఉపదేశించిన ధ్యానయోగంతో నీ సర్వపాపములు పరిహారం అవుతాయని అనుగ్రహించాడు. ఈ చెట్టు కిందే కూర్చోమని ఒక వృక్షాన్ని చూపించాడు. ఇతటినే నీవు పరమస్థితిని పొందగలవని ఆశీర్వదించాడు. ఆ మహర్షులు తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళారు. ఆ ధ్యానమంది నిమగ్నుడైన అత్రి మహర్షి వారి అనుగ్రహపాత్రులు కావటం వలన ఆ ధ్యాన బలముతో మహాయోగి అయి 13 సంవత్సరములు ఆ విధంగా చెట్టు కింద సమాధిలో నిలిచిపోయాడు. 13 సంవత్సరాల తర్వాత ఆ సప్తఋషులు మరలా అదే మార్గంలో బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ చెట్టు దగ్గర వచ్చేసరికి ఒక పెద్ద పుట్ట, అందులో నుండి పెద్ద ధ్వని వినిపించింది. ఇది విని వారు ఆశ్చర్యచకితులైనారు. అప్పుడు చూశారు, శరీర స్మృతి లేకుండా కూర్చుని ఉన్న అగ్నిశర్మను చూచి బ్రహ్మాండమైన పుట్ట పెరిగినట్లుగా గుర్తించారు. వారు అనుగ్రహంతో ఆ పుట్టను ఛేదించి అందులో అస్థిమాత్రముగా వినయం కలిగిన ఋషి అయిన అగ్నిశర్మను లేవదీసి అనుగ్రహంతో అతని శరీరమును వారు స్పృశించారు. తపస్సుతో దివ్యప్రకాశంతో ఉన్న ఆ మహర్షులకు అగ్నిశర్మ నమస్కరించాడు. వినమ్రుడై ఋషులను ఇలా ప్రార్థించాడు. కరుణామూర్తులైన మీ దివ్యానుగ్రహం వలన నాకు సర్వ పాపములను పోగొట్టదైన పరమధీరుడైన పాపకుప్పంలో మునిగిపోయాను నేను మీ చేత ఉద్ధరింపబడితిని అని పరమభక్తితో ఆ మహర్షులను స్తుతించాడు. పరమ దయాశాలులు ధార్మికులు అయిన ఆ మహర్షులు అతని మాటలు విని ఆదరముతో ఇలా అన్నారు. మా ఉపదేశంతో సంపూర్ణ ధ్యానయోగాన్ని పొంది దృఢచిత్తులవై ఒకే నియమంతో ఈ పుట్టలో చిరకాలము కూర్చున్నావు కనుక ఇక ముందు వాల్మీకి అన్న పేరుతో భూమి యందు మహాప్రసిద్ధిని పొందగలవు అని చెప్పి ఆశీర్వదించి మహర్షులు యథేచ్ఛగా వెళ్ళిపోయారు. భగవద్ అనుగ్రహం చేతనే సద్గురువులు లభిస్తారు. సద్గురు కటాక్షం చేతనే మానవుడు మహామనిషి కాగలడు. బ్రహ్మోత్సవం అవతరించిన వాల్మీకి కారణాంతరంలో చేత కొంతకాలం నిపోలే ప్రాకృతులై హింసా మార్గంలో గడిపినా కాలం చేత కర్మ పరిపక్వమై మరలా మహర్షిగా రూపొందాడు అని భాగవతం అన్నట్లుగా ఒక్కొక్క సమయంలో ఎంతో పరిణామాన్ని పొందగలుగుతారు. దుష్టమైన ప్రార్థన తొలగగానే సుకృత పరిణామం చేత సద్గురువులు ఇక్కడనే లోకంలో బలంగా చెప్పుకునే కథ కూడా ఒకటి వినపడుతుంది. రత్నాకరుడనే బ్రాహ్మణుడు భ్రష్టుడై కిరాత వృత్తిలో పాలనను హింసిస్తుండగా నారద మహర్షుల వారు వచ్చి కనపడ్డట్లు, వారు రామానామం ఉపదేశించినట్లు, అది కూడా రామ అని ఉపదేశించడానికి వీలు లేక ఆ నామను తలకిందులుగా చేసి మరా అని ఉపదేశించినట్లు రామనామ ప్రభావం చేత తన మీద పుట్ట పెరిగి తపస్సులో ఉండగా కొంతకాలానికి నాదులుగా వచ్చి ఆ పుట్టని దయతో ఇంద్రుని కోరగా ఇంద్రుడు వర్షం కురిపించాడని, వర్షధారలతో పుట్ల నుంచి లేచిన వాల్మీకిని నారదుడు అనుగ్రహించి వెళ్ళాడని, అక్కడి నుండి వాల్మీకి రామ మహర్షి అయినాడని ఒక కథ వాడుకలో ఉంది. ఈ కథ వెనుక అనుకున్న కథ వలె కనబడుతున్నా దీనికి ప్రమాణం కనబడలేదు. అయితే ఈ కథలో ఒక చమత్కారం కనబడుతుంది. నారదునిచే రామమంత్రం ఉపదేశించబడినట్టుచే వాల్మీకి రామాయణకర్త అయినాడు అనుకుంటకు ఒక సంబంధం స్కాంద పురాణంలో ఇచ్చిన వివరణను బట్టి అత్రివాన మహర్షి వారు ఒక ధ్యానం ఇచ్చారని ఉన్నది, కానీ అది శ్రీరామ విషయమని చెప్పలేదు. పైగా ఋషుల యొక్క అనుగ్రహం పొందిన తర్వాత వాల్మీకి శివారాధన చేసినట్లు స్పష్టంగా కనబడుతున్నది. ఆ పరమ శివానుగ్రహం చేతనే వాల్మీకి కవిత్వం సంప్రాప్తమైందని, ఆ మహేశ్వర అనుగ్రహం వలన శ్రీమద్ రామాయణ మహాకావ్య రచన చేశాడని స్కాంద పురాణంలో స్పష్టంగా వ్రాసి ఉన్నారు. తనను అనుగ్రహించిన సప్తఋషులు వెళ్ళిపోగానే మహాతపస్యాలే వాల్మీకి కుశస్థలికి వెళ్ళి భక్తితో మహేశ్వరుని ఆరాధించాడు. ఆ మహేశ్వరానుగ్రహ ప్రాప్తి వల్ల కవిత్వ సంపదను పొందాడు. ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం సదాశివ అనుగ్రహం చేత రచించాడు. ఈ విధంగా స్కాంద పురాణంలో వివరించిన చేత అత్రి మహర్షి వాల్మీకి ఇచ్చిన ధ్యానం కూడా శివధ్యానమే అని మనం ఊహించవలసి ఉంది. రామమంత్రము రామధ్యానము పొందినవాడైతే రామానుగ్రహము రామసాక్షాత్కారము జరగవలసి ఉండింది. ఇక్కడ శివానుగ్రహము శివారాధనము స్పష్టంగా కనబడడం చేత పరమశివభక్తుడైన వాల్మీకి అనేది సుస్పష్టము. పై కథలో చూడండి, నారదుడు
వాల్మీకి రామాయణం ఉపదేశించాడు. శివానుగ్రహం పొందిన వారికి రామాయణము ఉపదేశముతోనా శివానుగ్రహంతో వాల్మీకి ఈ రచనకు తగినవాడని నారదుడు అనుగ్రహించి ఉంటాడు. నారదోపదేశంతో రామాయణం రచనకు ఉత్సాహపడుతున్న వాల్మీకి నోటి వెంట శ్లోకం రాగా బ్రహ్మ వచ్చి ఇది నా కోరికతోనే నీకు శ్లోకముగా వచ్చింది అన్నాడు. అనగా వాల్మీకి త్రిమూర్తుల చేత రామాయణ రచనకు అధికారిగా నిర్ణయింపబడినట్టు గోచరిస్తోంది. విష్ణు భాగవతమును ఆంధ్రపించిన బ్రహ్మగారు పోతన గారు మొదలు శివభక్తులే తర్వాత విష్ణు మహాభాగవత రచన చేశారు. ఎవరి భక్తి ఈ మూడు మూర్తులందు సమానమైన త్రివేణి ప్రవాహం వల్ల నిర్మలముగా సాగగలదో వారే పరమధ్యానిష్ఠులు. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలో శివప్రస్తావన ఎక్కడ వచ్చినా పులకరించి స్పష్టముగా ఈ శివప్రశంస చూపిస్తాడు. యుద్ధకాండలో చూడండి, రాక్షస సర్వమూల బలములను సంహరించిన శ్రీమద్ రామచంద్రమూర్తిని చూచి ఆశ్చర్యపడుతున్న వానర పరివారాలతో ఈ అస్త్రబలం నాకే ఉంది, ఆ త్రయంబకుడైన మహేశ్వరుడికి ఉన్నది, ఇతరులకు దుర్లభం అని శ్రీరామచంద్రమూర్తి చేత మహేశ్వర ప్రశంస చేయించాడు. వాల్మీకి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కైలాసమందు పార్వతికి ఎప్పుడు రామాయణ ప్రవచనం చేసే మహేశ్వరుడు చేస్తూ ఉంటాడు. కాన శివాభిన్న విష్ణు స్వరూపమే శ్రీరామ స్వరూపం. దీనిని బాగా గుర్తించిన ధ్యానిష్ఠులే. వాల్మీకి మహర్షి సదాశివ అనుగ్రహంతో మహాకవి అయిన వాల్మీకి భృగువంశమందు ప్రాచేతస గణ ఋషులలో జన్మించిన అగ్నిశర్మగా మనము ఊహించవలసి ఉన్నది. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.